కమ్మనైన రుచితోటి తేలిగ్గా జీర్ణమయ్యే పెసరపప్పు పొంగల్ని ఎలా చేయాలో చూద్దాం. రుచిలో మటుకు ఈ బిర్యానీ తోటి పోటీ పడుతుంటది. అంత టేస్ట్ గా అంత బాగా అనిపిస్తుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పొంగలి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ఒక బౌల్లో నేను 2 కప్స్ బియ్యం తీసుకుంటున్నాను. 2 కప్స్ బియ్యంకి నేను 3/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 కప్పు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు తీసుకోవచ్చు. నేను కాస్త తక్కువ తీసుకున్నాను. వీటిని శుభ్రం కడిగి ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుందాము. బియ్యం నానేలోగా 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, 4 పచ్చిమిర్చి, కొంచెం 1 ఇంచ్ వరకు అల్లము, 2 టమాటాలు, వీటన్నిటిని ఇలా చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టడం కోసం ఒక కుక్కర్లో 1.5 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మటుకు కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటది. మీరు కావాలంటే మొత్తం నెయ్యితోటైనా పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఈక్వల్ గా అయినా తీసుకోవచ్చు. నూనె నెయ్యి 2 కూడా. నూనె బాగా హీట్ ఎక్కినాక 1 స్పూన్ పోపు దినుసులు, ఒక 10 మిరియాలు వేసుకుంటున్నా. మిరియాలు కంపల్సరీగా వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట్లు అన్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరిగేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా రంగు మారుతాయి. ఉల్లిపాయలు బాగా మంచి కలర్ వచ్చినాక ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం కూడా కంపల్సరీగా వేసుకోవాలి. అప్పుడే ఈ పొంగల్కి టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. టమాటా ముక్కలు కాస్త మెత్తబడినాక ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేసుకొని బియ్యంలో వాటర్ ఏమి లేకుండా ఉండేంత వరకు 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో రైస్ ఫ్రై చేసుకోవటం వల్ల అన్నం బాగా పొడిపొడిగా వస్తూ టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ శాతం తగ్గి రైస్ ఇలా పొడిపొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పొంగల్ 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఈ అన్నం తినొచ్చు. తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇది లంచ్ బాక్స్ లేకైనా పెట్టొచ్చు. ప్రసాదంగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ప్రసాదంగా చేసి పెట్టాలనుకుంటే మటుకు ఉల్లిపాయలు వేయకుండా చేసి పెట్టాలి. ముఖ్యంగా చలికాలం తీసుకోవచ్చు, అలాగే ఎండాకాలం కూడా తీసుకోవచ్చు. చలికాలం తీసుకోవటం వల్ల ఆ మిరియాలు ఘాటుతోటి కడుపులో అగ్ని తగ్గించి బాగుంటుంది. అదే ఎండాకాలం తీసుకోవటం వల్ల పెసరపప్పు శరీరానికి చలవ చేసి ఎక్కువ దాహం లేకుండా తేలిగ్గా జీర్ణమై కడుపుకి హాయిగా అనిపిస్తుంది. ఆయిల్లో రైస్ బాగా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పు వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకొక 1/2 కప్పు ఎక్కువ తీసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 2.5 ఆర్ 3 కప్స్ వరకు కూడా వాటర్ తీసుకోవచ్చు. సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోకుంటే వేసుకుందాము. వాటర్ కూడా వేడి నీళ్లు పోసుకోవాలి, చల్లటి కాకుండా. అప్పుడే బాగుంటుంది. ఇంకా ఫాస్ట్ కూడా రైస్ అవుతుంది. ఇలా అన్నీ చెక్ చేసుకొని ఫైనల్ గా కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ హీట్ అంతా తగ్గేంత వరకు అలా వదిలేస్తే రైస్ బాగా తేమగా ఉండి పొడి పొడిలాడుతూ బాగా ఉంటుంది. ఇలా నేను ఒక 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ కమ్మనైన పెసరపప్పు పొంగల్ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. నేను ఒక బౌల్ తీసుకొని ఇలా రైస్ పెట్టి ఉల్టా పెట్టి ఓపెన్ చేస్తుండే ఇలా షేప్ ఆకారంలో నీట్ గా ఉంటుంది. ఫైనల్ గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన పొంగలి రెడీ. కొంతమంది దీన్ని కిచిడి అని కూడా పిలుస్తుంటారు. మేమైతే మటుకు పొంగలే అంటాము. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బిర్యానీ కంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు బాగా నచ్చుద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ పొంగలి పచ్చడితో గాని, గోంగూర పచ్చడితో గాని, లేకపోతే ఎండుమిర్చి టమాటాతో చేసిన పచ్చడితోటి ఏవైనా కాస్త పుల్లగా ఉండే పచ్చడితోటి తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చళ్ళన్నీ ఎలా చేయాలన్నది వీడియో చేసి పెట్టిన వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ పచ్చళ్ళు ఏవి లేకున్నా ఒట్టి పొంగలి కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుద్ది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.